అంటే బాధించబడుతున్నది ఎవరక్కడ? హిందువులు. కానీ ముస్లింలను అణిచేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు వీళ్ళు. అలాగే మసీదులో నుంచి ఈ హిందూ యాత్ర మీద రాళ్ళు పడ్డాయి ఉన్నాయి, కానీ గుడిలో నుంచి రాళ్ళు పడ్డ సంఘటనలు ఏమైనా ఉన్నాయా? లేవే. మరి ముస్లింలను అణిచివేస్తున్నారని ఎట్లా చెప్తున్నారు? అంటే ఆ యూత్ని రెచ్చగొట్టడం, ఇట్లాంటి ఒక అభద్రతాభావాన్ని మైనార్టీలో రెచ్చగొట్టడం, దళిత బడుగు బలహీన వర్గాల్లో మీకేదో అన్యాయం జరిగిపోయింది అనేది రెచ్చగొట్టడం, వాళ్ళకి 24 గంటలు రిజర్వేషన్లు తీసేస్తారు. ఎవడబ్బా సొత్తు తీసేయడానికి? అంబేద్కర్ గారు కల్పించిన రిజర్వేషన్ తీసే మగాడు ఇంతవరకు భారతదేశంలో ఎవడో బొట్ల. అది తీసే ఉద్దేశం ఎవరికి లేదు కూడా. పైగా ఓబీసీ రిజర్వేషన్ కూడా ఇచ్చినటువంటిది, ఇంకెందుకు తీసేస్తారు? కానీ ఒక అభద్రతాభావాన్ని కల్పించడం, ఒక అపనమ్మకాన్ని కల్పించడం, వీటన్నిటి ద్వారా సస్టైన్ కావడం. అంటే మంచి కంటే కూడా చెడు సులభంగా వెళ్తారు జనానికి. అబద్ధాలు తొందరగా నమ్ముతారు, నిజాన్ని నమ్మరు. నిజాన్ని నమ్మించడం కష్టం, అబద్ధాన్ని నమ్మించడం సులభం. ఏదో జరిగిపోతుంది అనే ఒక ఫీలింగ్, ఏదేదో ఓ డైలాగ్ ఉంటుంది కదా, నిప్పులేందే పొగరాదు లాంటి దిక్కుమాలిన ఫీలింగ్ అనేది ఉంటుంది. మన అసమర్థత, మన తెలివి తక్కువతనాన్ని మేధావితనంగా చూపెడుతూ, అరే నువ్వు బలి కనిపెట్టావురా అంటే వీడి అసమర్థతని అక్కడ కవర్ చేసేసుకుంటాడు. అవతలోడు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటాడు. అది కాంగ్రెస్ అనుసరిస్తున్న వ్యూహం. వీటన్నిటి కారణంగా యూత్ని అటు కన్వర్ట్ చేయడంతో పాటుగా వీళ్ళ ప్లానింగ్ ఏంటంటే, బీహార్లో పబ్లిక్లో 2 కోణాలు. అక్కడ ఒకటి 50-50 సీట్లు కావాలని ఎక్స్పెక్ట్ చేస్తుంది కాంగ్రెస్. అక్కడ ముఖ్యమంత్రి కూడా తన మనిషిని పెట్టాలనుకుంది.